ఆపరేషన్ సింధూర్పై తొలిసారి ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో స్పందిస్తూ పాక్ ఉగ్రవాదాన్ని ప్రపంచం ముందు ఎండగట్టే ప్రయత్నం చేశారు. భారత్లో రక్తపుటేర్లు పారించిన వారిని ముక్కలు ముక్కలు చేశామన్నారు. 22 నిమిషాల్లో పాక్ ఉగ్రవాదులు పహల్గామ్లో నరమేధం సృష్టిస్తే అందుకు ప్రతీకారంగా కేవలం 23 నిమిషాల్లోనే పాక్ ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టామన్నారు. పాక్ ఉగ్రవాదులకు చుక్కలు చూపించామన్నారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ పోరాడుతోందని, న్యాయానికి ఆపరేషన్ సింధూర్ కొత్త రూపం ఇచ్చిందని ప్రధాని మోదీ చెప్పారు. ఇంకోసారి భారత్ వైపు కన్నెత్తి చూడకుండా ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పామన్నారు. త్రివిధ దళాలకు స్వేచ్ఛనిచ్చామన్న ఆయన మహిళల సింధూరం చెరిపిన వాళ్లను మట్టిలో కలిపేశామని అన్నారు. పాకిస్తాన్ కుట్రలేకపై నడవని చెప్పారు. పాకిస్తాన్ న్యూక్లియర్ బెదిరింపులకు భయపడేది లేదన్న మోదీ ఇప్పుడేం చేయాలో సైన్యమే డిసైడ్ చేస్తుందన్నారు. పాక్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి చూపిద్దామన్నారు. ने धर्म पूछकर हमारी बहनों की मांग का सिंदूर उजाड़ दिया था। वो गोलियां पहलगाम में चली थी, लेकिन उन गोलियों से 140 करोड़ देशवासियों का सीना छलनी हुआ था। इसके बाद हर देशवासी ने एकजुट होकर संकल्प लिया था कि आतंकवादियों को मिट्टी में मिला देंगे। 22 तारीख के हमले के जवाब में हमने 22 मिनट में आतंकियों के 9 सबसे बड़े ठिकाने तबाह कर दिए। दुनिया ने और देश के दुश्मनों ने भी देख लिया कि जब सिंदूर बारूद बन जाता है तो नतीजा क्या होता है। हमारी सरकार ने तीनों सेनाओं को खुली छूट दे दी थी और तीनों सेनाओं ने मिलकर ऐसा चक्रव्यूह रचा कि पाकिस्तान को घुटने टेकने के लिए मजबूर कर दिया। आतंकवाद ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధానమంత్రి మోడీ మరొకసారి మాట్లాడడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మోడీ బికనీర్లో కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. నథింగ్ బట్ డెస్నోకి దగ్గరలో పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండి పాకిస్తాన్కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ 22 నిమిషాల్లో మీరు మా బిడ్డలని ఊపిరి తీస్తే అదే 22 నిమిషాల్లో మీ ఉగ్ర స్థావరాలని మొత్తం కూడా మట్టుబెట్టినాం అంటూ కూడా చాలా సంచలనమైనటువంటి మాటను ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు. సో బికనీరు బాంద్రా రైలును జెండా ఊపి ప్రారంభించినటువంటి క్రమంలో పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు. సో ఈ రైలు ప్రారంభోత్సవంతో పాటు ఆల్మోస్ట్ 103 రైల్వే స్టేషన్లు ప్రధానమంత్రి ప్రారంభించారు. సో వాటితో పాటు ఇంకా 26,000 కోట్ల రూపాయలైనటువంటి విలువైనటువంటి పనులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. అయితే ప్రధానమంత్రి మోడీ మాటల్ని చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్కి సమీపంలో ఉండి, డెస్నోకి సమీపంలో ఉండి, బార్డర్లో ఉండి ప్రధానమంత్రి మోడీ పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు. మా జోలికి వస్తే మా సైన్యం సిద్ధంగా ఉంది, త్రివిధ దళాలకు ఇప్పటికే మేము స్వేచ్ఛనిచ్చాం, ఏ క్షణమైనా అటాక్ చేస్తామని చెప్పేసి పాకిస్తాన్ ఇంటి ముందు నిలుచుని మాట్లాడిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇట్లా నేపథ్యంలో మీ స్వేచ్ఛనివ్వడంతో పాటు 22 నిమిషాల్లో 9 అతిపెద్ద ఉగ్రవాద స్థావరాలని కూడా మేము ధ్వంసం చేసినాం. సో మా శక్తి ఏంటో ప్రపంచ దేశాలకు కూడా అర్థమైంది అంటూ కూడా ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతూ, మా సింధూరం గన్ పౌడర్ లాగా మారితే ఎలా ఉంటుందో ఈరోజు పాకిస్తాన్ కు తెలిసి వచ్చింది. సింధూరం కేవలం నుదుటన బొట్టే కాదు, అగ్రెసివ్ అయితే ఉగ్ర రూపం దాలిస్తే ఆ సింధూరం గన్ లో పౌడర్ లాగా కూడా మారుతుంది, శత్రువుని కూకటి వేలతో సహా పెకిలించి చంపేస్తుంది, వేటాడి చంపేస్తుంది అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ చాలా ఉద్వేగభరితంగా మాట్లాడినటువంటి మాటలు. వాటితో పాటు ఇంకొక సంచలన కీలకమైనటువంటి స్ట్రాంగెస్ట్ వర్డ్ కూడా ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు. మురళి, నా ఒంట్లో ప్రవహిస్తుంది రక్తం కాదు, నా ఒంట్లో ప్రవహిస్తుంది సింధూరం ప్రవహిస్తుంది.
ఇక్కడ రక్తం ప్రవహించేది కాదు, అంతకు మించినటువంటి సింధూరం ప్రవహిస్తుంది. ఆ సింధూరం గన్ పౌడర్ లాగా మారితే ఎట్లా ఉంటుందో పాకిస్తాన్ కి ఉగ్రవాదులకు తెలిసింది. సో నథింగ్ బట్ ఒక ఫిరంగి లాగున్నాను నేను, నా ఒంట్లో ఫిరంగులు ప్రవహిస్తున్నాయి, ఫిరంగులు రక్తం రూపంలో ప్రవహిస్తున్నాయంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. సింధూరం తుడవడానికి వచ్చిన వాళ్ళని మేము బురదలో కలిపేశాం, భూస్థాపితం చేశామంటూ కూడా చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ చేయడంతో పాటు ఇప్పుడు భారత మాత సేవకుడినై నేను ఈ గడ్డ నుంచి తలెత్తుకొని నిల్చున్నాను. ఎవరైనా మా జోలికొస్తే ఖచ్చితంగా అఫ్కోర్స్ మా మనసు చల్లగానే ఉంటుంది, తప్పకుండా మా మనసు చల్లగానే ఉంటుంది, కానీ మా రక్తం వేడిగా ఉంటుంది, మా నరాల్లో సింధూరం ప్రవహిస్తుందంటూ కూడా చాలా ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి ఒక స్ట్రాంగెస్ట్ వర్డ్స్ ని ప్రధానమంత్రి మోడీ తన మాటల్లో మాట్లాడడం ఇప్పుడు పాకిస్తాన్ కు నిజానికి వెన్నులో వణుకు పుట్టించేటువంటి మాటలే. సో భవిష్యత్ అంటే ఇప్పటికే 7 బృందాలు ఎంపీలు అఖిలపక్షం సంబంధించినటువంటి 7 బృందాలు ప్రపంచంలో ఉన్నటువంటి యుఎన్ఎస్ లో ఉన్నటువంటి 33 దేశాలతో పాటు ఇంకో 5 దేశాలను సందర్శించడానికి సందర్శనలో భాగంగా ఆపరేషన్ సింధూర్ చేయడానికి కారణం ఏంటి, పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలు ఎందుకున్నాయి, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎట్లా పెంచి పోషిస్తోంది అన్నటువంటి అంశాన్ని కూడా ప్రపంచానికి తెలియజేయడానికి ఇప్పటికే 7 బృందాలు ప్రపంచ పర్యటన దిశగా వెళ్తున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోంది, ప్రేరేపిస్తోంది అంటూ ఆ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి భారతదేశం ఇప్పటికే శతవిధాల ప్రయత్నం చేస్తుంది, ఆ ప్రయత్నంలో సక్సెస్ కూడా అవుతోంది. సో ఇక నెక్స్ట్ రాబోయేటువంటిది మాత్రం పిఓకే అంశమే. రానున్న కాలంలో పిఓకేను కూడా మనం ఖచ్చితంగా తీసుకోగలుగుతాం అన్నటువంటి విషయంలో ప్రధానమంత్రి మోడీ మాటల్లో మనం కనిపిస్తోంది. ఒకటే మాట అన్నారు, అయితే ఉగ్రవాదం గురించి మాట్లాడదాం, లేదంటే పిఓజేకే గురించి మాట్లాడదాం. ఉగ్రవాదం గురించి ఆల్రెడీ మాట్లాడుతున్నాం, ఉగ్రవాదాన్ని ప్రపంచాన్ని దృష్టికి తీసుకెళ్తున్నాం. అండ్ మోర్ ఓవర్ భద్రతా మండలిలో మెంబర్షిప్ పాకిస్తాన్కు ఉంది, అది ఇంకో 15 నెలల కాలం మాత్రమే ఉంది. సో ఆ మెంబర్షిప్ కూడా రాకుండా ఉండాలి, ప్రపంచ దేశాల మద్దతు పాకిస్తాన్కు ఉండకూడదు. ఆపరేషన్ సింధూర్ ద్వారా అక్కడ ఉగ్రవాద శిబిరాలు మేము ధ్వంసం చేసినాం. ఆ చేయడంతో పాటు మన త్రివిధ దళాలు చూపించినటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో ధ్వంసం చేసినవి శిబిరాలు ఉన్నాయో, ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆధారాలతో సహా కూల్ చేస్తామంటూ కూడా విజువల్స్ మనం చూపించడం జరిగింది, మన ప్రభుత్వం చూపించడం జరిగింది. కానీ పాకిస్తాన్ ఎక్కడ దాన్ని ఖండించడం లేదు, దాని గురించి కనీసం మాట కూడా ఎత్తడం లేదు. ఇది బోను భారతదేశమే మాకు మెడల్ వచ్చిందంటూ పాకిస్తాన్ లో ర్యాలీలు తీసుకుంటున్నటువంటి క్రమం ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి. మనం ధ్వంసం చేసినటువంటి విధానం కూడా ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికే చూసినాయి. సో ఇట్లా నేపథ్యంలో ప్రపంచంలో పాకిస్తాన్ని ఒంటరి చేయడానికి ఇక ఉన్నటువంటి అన్ని మార్గాలు కూడా మనకు సుగమం అయిపోతున్నాయి. మరోవైపు అంటే ఇక్కడ ఈ నెల రోజులు పూర్తయిన తర్వాత కూడా పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి బికనీర్ జిల్లా ఇప్పుడు చాలా ప్రముఖమైందని చెప్పాలి, ఎందుకంటే అది చాలా ప్రముఖం, పాకిస్తాన్ కి బార్డర్ లో ఉంటుంది. సో బార్డర్ లో నిలుచొని మీరు పాకిస్తాన్ కి హెచ్చరించారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. పాకిస్తాన్ కి కూతవెట్టు దూరంలో ఉండి పాకిస్తాన్ ని మొత్తానికి కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. అండ్ అక్కడి నుంచి కూడా రైల్వే వ్యవస్థను రైళ్లను ప్రారంభిస్తుంది భారతదేశం. సో ఇప్పటికే మనం చెప్పుకోవచ్చు, ఇందాక మాట్లాడుకున్నట్టు 103 రైల్వే స్టేషన్లను ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ ప్రారంభించడం జరిగింది. బికనీర్ టు బాంద్రా రైళ్లు కూడా జెండా ఊపి ప్రారంభించారు. సో బికనీర్ పాకిస్తాన్ కి బార్డర్ గా ఉంటుంది. సో ఆ బార్డర్ లోంచే పాకిస్తాన్ కి వార్నింగ్ ఇచ్చారు. సో కొన్ని పదాలు మాత్రం చాలా గంభీరమైనటువంటి పదాలు పాకిస్తాన్ ప్రధానమంత్రి మోడీ పాకిస్తాన్ ఉద్దేశించి మాట్లాడారు. ఉగ్రవాదం గురించి ప్రపంచ దేశాలకు కూడా తెలియజేస్తాం, పాకిస్తాన్ ఏకాకి చేస్తాం అన్నది ప్రధానమంత్రి మోడీ చేసినటువంటి కామెంట్స్. బట్ ఏదేమైనా కానీ సో ఉగ్రవాదం గురించి మాట్లాడదాం అన్నాం, ఉగ్రవాదం గురించి మాట్లాడుతున్నాం, ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్తున్నాం. తో పాటు నెక్స్ట్ ఇక పిఓజేకే మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సో రానున్న కాలంలో పిఓజేకే గురించి కూడా ఖచ్చితంగా చర్చలు జరగబోతాయంటే 100% జరుగుతాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇప్పటికే IMF రుణాలు పాకిస్తాన్ కి ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి క్రమంలో ఖచ్చితంగా దాని గురించి పునరాలోచించాలంటూ కూడా ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి కామెంట్ కూడా ఒకటి ఇప్పుడు చర్చలో ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే సింధు నదీ జలాలకు సంబంధించినటువంటి ఒప్పందం అట్లాగే ఉంది. సో ఆ రద్దు విషయం కూడా అట్లాగే ఉంది. దానిపైన భారత్ ఎట్లా నిర్ణయం తీసుకోలేదు. పాకిస్తాన్ నుంచి అంటే భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయిన విషయం కానీ, ఎంబసీ విషయం కానీ, దౌత్య సంబంధాల విషయం కానీ ఇంకా అట్లాగే ఉన్నాయి. దానిపైన భారత్ ఎట్లాంటి రియాక్షన్ ఇవ్వలేదు. తో పాటు పాకిస్తాన్ ఇప్పటికే లేఖ కూడా రాయడం జరిగింది. సింధు నదీ జలాలకు సంబంధించినటువంటి ఒప్పందం విషయంలో పునరాలోచించాలంటూ పాకిస్తాన్ ఒకవైపు లేఖలు రాస్తూ, మరోవైపు పాకిస్తాన్ లో ఉగ్రవాద ర్యాలీలు తీస్తూ, పాకిస్తాన్ లో ఉగ్రవాదులు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుల్లో ఉండి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ భారత్ను ఇంకా నిందిస్తున్నారు. సో పాకిస్తాన్ రానున్న కాలంలో ఖచ్చితంగా అనుభవించక తప్పదు. సో ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందో అయితే ఉగ్రవాదాన్ని నిర్మూలించుకోవాలి, లేదంటే ఉగ్రవాదాన్ని సరెండర్ చేయాల్సినటువంటి అవసరం పాకిస్తాన్కు ఉంది. బట్ ఏదేమైనా కానీ రెండు మాత్రం చాలా
గంభీరమైనటువంటి మాటలు ప్రధానమంత్రి మోడీ ఈ రోజు మాటల్లో పాకిస్తాన్ బార్డర్ లో ఉండి బికనీర్ నుంచి హెచ్చరించడం జరిగింది పాకిస్తాన్ ని. మేము సిద్ధంగా ఉన్నాం, మా బుల్లెట్లు సిద్ధంగా ఉన్నాయి, ఆర్మీకి త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం, ఏ మాత్రం కవ్వింపు చర్యలకు దిగినా తూటాలు పేలుతాయంటూ కూడా ప్రధానమంత్రి మోడీ హెచ్చరించారు పాకిస్తాన్ కి. తో పాటు మా ఒంట్లో ప్రవహిస్తుంది రక్తం కాదు, అంతకు మించిన సింధూరం. మేము చూడడానికి చల్లగానే ఉంటాం, శాంతి కాముకులుగానే ఉంటాం, కానీ రెచ్చగొడితే సింధూరం గన్ పౌడర్ అయి పేలుతుందంటూ కూడా సీరియస్ కామెంట్ చేయడం జరిగింది ప్రధానమంత్రి మోడీ. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.